కని పెంచిన తల్లిదండ్రులను కన్న పేగే వద్దంటే కనికరం లేకుండా నడి రోడ్డుపైనే వారిని విడిచిపెడితే అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది. ఆ ఘటనను సామాజిక బాధ్యతగా తీసుకున్న సిటీ 24/7 నిర్లక్ష్యానికి గురైన ఆ తల్లిదండ్రుల బాధను మానవీయ కోణంలో ప్రసారం చేసింది. అవాసన దశలో ఉన్న ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరుకుంది. కుమారుడు కుమార్తెల ఆదరణ నోచుకోని వారికి ఒక నీడ దొరకాలని ఆకాంక్షించింది. మాట్లాడలేమే అమ్మినంత తాగితే ఒక మాట బాగుండదు అని అడగలేమే అని చెప్తా ఏడుస్తాను ఇంట్లోకి వచ్చి నువ్వు పెట్టలా వాడు పెట్టలా ఇద్దరు పెట్టలా అన్నది వాళ్ళు చూడమంటున్నారు ఏమో. వృద్ధ తల్లిదండ్రుల కోసం సిటీ 24/7 న్యూస్ చేసిన ప్రయత్నం ఫలించింది. సిటీ 24/7 కథనానికి పోలీసు శాఖను కదిలించింది. ఈ కథనంపై స్పందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ వెంటనే రాయచోటి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో వెంటనే స్పందించిన రాయచోటి పోలీసులు నేరుగా ఆ వృద్ధ దంపతుల దగ్గరకే వెళ్లి సమస్యను పరిష్కరించారు. కుమారులు కుమార్తెలను పిలిపించి మాట్లాడారు. వృద్ధాప్యంలో ఉన్న వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన వారే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉన్న హక్కులు చట్టం గురించి వారికి వివరించారు. అప్పుడు నుంచి కూడా 6 నెలల మంచి అట్లే ఉడకబెట్టుకుని గెలుపుకుని ముసలానికి ఇంట్లో వచ్చి ఏడుస్తాంటే మాట్లాడలేమే అమ్మినంత తాగితే ఒక మాట బాగుండదు అని అడగలేమే నువ్వు పెట్టలా వాడు పెట్టలా ఇద్దరు పెట్టలా. పోలీసుల కౌన్సిలింగ్ తో పరిస్థితులు కూడా చక్కబడ్డాయి. వృద్ధ దంపతులను కుమారులు దగ్గరకు తీసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాదని పోలీసులకు హామీ ఇచ్చారు. అలాగే కనువిప్పు కలిగించిన సిటీ 24/7 న్యూస్ కు థాంక్స్ చెప్పారు. మరోవైపు పోలీసులు సైతం సిటీ 24/7 న్యూస్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఇలాంటి కథనాలు మరిన్ని ప్రసారం చేయాలని రాయచోటి పోలీసులు ఆకాంక్షించారు. ఏమో వాళ్ళు చూడమంటే మీరే ఉన్ని డబ్బు తీసుకొని చూడండి అన్నా కూడా మాకు వద్దంటున్నారు కూడా సిటీ 24/7 ఛానళ్లలో ఈ సిబ్బ్యాల గ్రామంలో సంబంధించి హనుంపల్లి గ్రామం సంబంధించి నాగమ్మ మరియు సుబ్బరాయుడు దంపతులను వారి యొక్క కొడుకులు బయటకు ఇంటి నుంచి బయట తరిమేసి వారికి ఆహారం కానీ భోజనం పెట్టకుండా అని వచ్చినటువంటి ఈ వీడియోపై మా గౌరవ ఎస్పీ గారు ఇమీడియట్గా స్పందించి సారు నాకు పంపడం జరిగింది. దాని ఆధారాలుగా చూసుకొని నేను కూడా మా మెన్ననందరిని పంపించి ఆ వృద్ధ దంపతులను అదేవిధంగా వాళ్ళ కొడుకులను అదేవిధంగా వాళ్ళ కూతుర్లను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వారికి తల్లిదండ్రుల పట్ల మనం చేయవలసినటువంటి ప్రేమ ఆప్యాయత ఏ విధంగా చూపించాలి, వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో చిన్న అతను వెంకటరమణ అని చెప్పేసి అతను గత 15 ఏళ్ళ నుంచి కూడా ఈ తల్లిదండ్రులు కలిసి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చిన వల్ల కొద్దిగా అతను కోప్పడ్డాడు. దీనికి సంబంధించి మేము కౌన్సిలింగ్ ఇచ్చాము. అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా ఘాటుగా కూడా తెలియజేశాం. తల్లిదండ్రులు కానీ చూసుకోకపోతే పేరెంట్స్ యాక్ట్ ప్రకారము వారి మీద మనం చర్యలు తీసుకోవచ్చు, కేసుకు రిజిస్టర్ చేయొచ్చు, రిమాండ్ పంపించవచ్చు. అదేవిధంగా ఇంకా అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఒకవేళ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోకపోతే వారికి ఉన్న భూములు ఒకవేళ మీ పేరు మీద రాసిచ్చున్నా కూడా అంటే పిల్లల మీద రాసి ఉన్నప్పటికీ కూడా అదే విషయాన్ని కానీ మనం ఆర్డీఓ దృష్టిలో కలెక్టర్ గారి దృష్టిలో పెడితే ఆ పాస్బుక్లు అదేవిధంగా 1B అడంగంలో క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళా ఆ దంపతుల మీద అంటే ఆ వృద్ధుల మీదే చేసేటువంటి చట్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను, తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా పెంచి పోషించినారు. చివరి క్షణాల్లో ఈ మొత్తం ఇంకా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకు జీవనంలో చివరి క్షణంలో వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత ఉంది. అది ఖచ్చితంగా అందరూ ఫాలో కావాలి. లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.
ఇలాంటి విషయంలో సిటీ 24/7 వాళ్ళు త్వరగా మా దృష్టికి తీసుకొచ్చిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చాము, చట్టం యొక్క వివరాలను కూడా తెలియజేశాము. ఒకవేళ మళ్ళీ చేస్తే చట్టం ప్రకారం ఇంకా కూడా గట్టి చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిందే. తల్లిదండ్రులు చూసుకోవాలన్న బాధ్యత ప్రతి పుత్రునికి పౌత్రునికి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా సిటీ 24/7 ఛానళ్లలో ఈ సిబ్బ్యాల గ్రామంలో సంబంధించి హనుంపల్లి గ్రామం సంబంధించి నాగమ్మ మరియు సుబ్బరాయుడు దంపతులను వారి యొక్క కొడుకులు బయటకు ఇంటి నుంచి బయట తరిమేసి వారికి ఆహారం కానీ భోజనం పెట్టకుండా అని వచ్చినటువంటి ఈ వీడియోపై మా గౌరవ ఎస్పీ గారు ఇమీడియట్గా స్పందించి సారు నాకు పంపడం జరిగింది. దాని ఆధారాలుగా చూసుకొని నేను కూడా మా మెన్ననందరిని పంపించి ఆ వృద్ధ దంపతులను, అదేవిధంగా వాళ్ళ కొడుకులను, అదేవిధంగా వాళ్ళ కూతుర్లను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వారికి తల్లిదండ్రుల పట్ల మనం చేయవలసినటువంటి